రీజనింగ్లో కౌంటింగ్ ఫిగర్స్ నుంచి ఇలా ట్రయాంగిల్ ఇచ్చి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగినప్పుడు సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ బేస్కి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే 1 2 3 4 అంటే ఈవెన్ బేస్ కదా. ఇలా ఈవెన్ బేస్ వాల్యూ ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే n ఇంటూ n+2 ఇంటూ 2n+1/8. ఈ ఫార్ములాలో n అంటే 4ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. n అంటే 4, 4+2 అంటే 6, 2n+1 అంటే 9/8. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 1s 4 2s 2 1s 2 3s 3 9s 27. అంటే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 27 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలా 4 బేస్ ఉన్నప్పుడు. అదే మనకి ఇక్కడ ఈవెన్ బేస్ కాకుండా ఆడ్ బేస్ ఉంటే కనుక n ఇంటూ n+2 ఇంటూ 2n+1 - 1/8. ఇది ఆడ్ బేస్ ఉన్నప్పుడు. ఇది ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఒకవేళ ఇక్కడ ఆడ్ బేస్ అన్నాం కాబట్టి 1 తీసుకుంటే 1 ఇంటూ 3 ఇంటూ 2n+1 అంటే 1 ఇంటూ 2, 2 + 1 3, 3 - 1/8. ఇక్కడ చూడండి 3 3s 9, 9 - 1 అంటే ఎంత? 1 ట్రయాంగిల్. ఇక్కడ చూడండి n = 1 ఉంటే 1 ట్రయాంగిల్ వచ్చింది, n = 2 ఉంటే 5 ట్రయాంగిల్స్ వస్తాయి, n = 3 ఉంటే కనుక 13 ట్రయాంగిల్స్ వస్తాయి, n = 4 ఉంటే 27 ట్రయాంగిల్స్ వస్తాయి, n = 5 ఉన్నప్పుడు 48 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇలా వాల్యూస్నైనా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మీరు డైరెక్ట్గా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి. సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది.